వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఉల్లికాడల బియ్యం పిండి అప్పాలండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో గింజాల ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మెత్తగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక 3 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. 3 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయండి. పిల్లలకి మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటాయండి. టీ టైం స్నాక్స్గా కూడా బాగుంటాయండి. 3 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు వేసుకోవాలండి. బియ్యం పిండి 3 కప్పుల దాకా వేసుకున్నాక దాంట్లోకి 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1 కప్పు దాకా వేసుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు వెనకాల భాగం వైట్ కూడా మొత్తం వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అందులోకి ఒక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత అందులోకి మొత్తం అదంతా కలిసేటట్టు ముందుగా కలుపుకోవాలండి. నేను వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. మీకు అప్పుడు అనేది పిండి అప్పాలు అనేది గట్టిగా రాకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చల్లారినా కూడా క్రిస్పీగా ఉంటాయండి. నేను కాగబెట్టుకుని నీళ్లు పోసుకుంటూ కలుపుకున్నానండి. చపాతీ ముద్దలాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయండి ఉల్లికాడల బియ్యం పిండి అప్పాలు. ఉల్లికాడల్లో విటమిన్ సి, డి ఎక్కువగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా కూడా బాగుంటాయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఉల్లికాడలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా అప్పాలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా దగ్గరకు వచ్చేంతవరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత అప్పల్లాగా ఒత్తుకోవాలండి. అంటే మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండి ఉల్లికాడల బియ్యం పిండి అప్పాలు చాలా బాగుంటాయండి. మార్నింగ్ టిఫిన్గా కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఎంతో టేస్టీగా బాగుంటాయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగింది అనుకున్న తర్వాత ఇవన్నీ తీసుకొని ఓ ప్లేట్లో పెట్టేసుకొని నేను టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. మీరు టమాటో కెచప్తోనైనా సర్వ్ చేసుకోవటమేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.